ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే నజారత్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. నజారత్ అనేది ఏంటంటే సమ్మన్స్ పంపియడం. ఒక అడ్వకేట్ సమ్మన్స్ పంపియాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్టు ద్వారా నజారత్ సిస్టమ్ అనేది ఎంత పూర్ గా ఉంది అని అంటే మనం చెప్పనవసరం లేదు. మనం ఒక క్లయింట్ నుంచి ఒక కేసు తీసుకున్నాక నజారత్ సిస్టమ్ ని మనం అది 2 years 3 years మన ఓన్లీ సమ్మన్ స్టేజ్ లోనే పెండింగ్ లో ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం కోర్ట్ సిస్టమ్ అనేది డ్రాబ్యాక్ అవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఫైల్ అవుతున్నాయి కాబట్టి నజారత్ అనేది సమ్మన్స్ అనేది మనం ఇచ్చే వాళ్ళకి క్లయింట్ నుంచి మనం డిఫెండెంట్ కి ఇవ్వాలి అంటే అది టేక్స్ టైం అన్నమాట. 1 to 2 years 3 years దాకా ఇక్కడ డిలే అయితేనే ఉందన్నమాట. దాన్ని స్పీడప్ అనేది చేయాలి. మనకి నజారత్ సిస్టమ్ వల్ల చాలా డ్రాబ్యాక్స్ అనేటివి ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ నజారత్ అనేది కొందరు పోస్టులు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. దాని వల్ల కేసు పెండింగ్ అనేవి పడుతున్నాయి. ఒక్క కేసు అనేది సంవత్సరం నుంచి 10 సంవత్సరాల దాకా కొన్ని అయితే సమ్మన్ స్టేజ్ లోనే ఉన్నాయి అన్నమాట. మనం ఇలాంటివి కాకుండా ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ లో ఎలక్ట్రానిక్ మీడియాని యూజ్ చేసుకొని త్రూ వాట్సాప్ ద్వారా గానీ, మళ్ళీ సోషల్ మీడియా ద్వారా గానీ, త్రూ ఎనీ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా గానీ మనం నజారత్ ని అనేది స్పీడప్ చేయొచ్చు. దానికి మనం ఈ అమెండ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నజారత్ సిస్టమ్ లో స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ అనేది కూడా చాలా ముఖ్యంగా కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఎందుకంటే ఆ స్పీడ్ పోస్ట్ వల్ల మన ట్రయల్ అనేది స్పీడీ ట్రయల్ అనేది అవుతుంది. డిలే కాకుండా స్పీడ్ గా మనకి జస్టిస్ అనేది అవుతుంది. మనకి చాలా మంది ఇప్పుడు క్లయింట్స్ కి గానీ ఎంతమంది మనం కోర్టుకి మనం జస్టిస్ కోసం వచ్చిన వాళ్ళకి అయ్యో కోర్టుకి వెళ్తే 20 సంవత్సరాలు కోర్టులోనే పెండింగ్ ఉందని చాలా మంది భయపడి కోర్టుకి వెళ్ళడమే మానేస్తున్నారు అనమాట. ఆ లిటిగేషన్ కేసెస్ ఉన్నా, భూమి కేసులు, పంచాయతీలు ఉన్నా వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కాలంటే భయం అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ దిస్ సిస్టమ్ అనమాట. నజారత్ లో ఒక నోటీస్ పంపించడానికి 3 సంవత్సరాలు పడుతుందంటే మనకి జస్టిస్ అనేది డిలే అవుతుంది కదా. నేనే కాదు, చాలా మంది అడ్వకేట్స్, క్లయింట్స్ కూడా ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం. ఈ నజారత్ సిస్టమ్ ని అనేది సవరించడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నజారత్ అనేది సిస్టమ్ లో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో స్పీడ్ పోస్టులు అనే మెయిన్ పాత్ర పోషిస్తాయి. మనకి ఇట్లా స్పీడ్ పోస్ట్ ద్వారా మనకి అనేది కేసు అనేది పెండింగ్ లో ఉండకుండా, సంవత్సరాలు పెండింగ్ లో ఉండి ట్రయల్ లో ఉండకుండా మనకి జస్టిస్ అనేది 3 నుంచి 5 సంవత్సరాల లోపే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు 20 ఏళ్ళు మనం ఈ కోర్టు, లోయర్ కోర్టులోనే కేసు కొట్లాడుకుంటుంటే మన అప్పీల్ కోతే ఆడ ఒక 10 సంవత్సరాలు ఇలా మన టైం అనేది వేస్ట్ కాకుండా నజారత్ సిస్టమ్ ని మనం అమెండ్ చేస్తే చాలా మంది అడ్వకేట్లకి మళ్ళీ క్లయింట్లకి చాలా బెనిఫిట్ అనేది అవుతుంది. సో నేను గనక బార్ కౌన్సిల్ మెంబర్ గనక అవుతే ఈ నజారత్ ముఖ్యంగా దాన్ని అమెండ్ చేయడానికి కృషి చేస్తాను, ట్రై చేస్తాను.